సత్వవాన్. ఓం సత్వవతే నమః. విష్ణు సహస్రనామంలోని సత్వవాన్ అనే నామం శుద్ధ సత్వసంపన్నతను సూచిస్తుంది. సత్వం అంటే శుద్ధగుణం, జ్ఞానప్రకాశం. వాన్ అంటే కలిగినవాడు, సమస్త శుభగుణాలను సంపూర్ణంగా కలిగిన పరమాత్మ. ఆది శంకరాచార్యులు ప్రకారం సత్వవాన్ అంటే శుద్ధ సత్వరూపుడైన పరబ్రహ్మ, మాయా గుణత్రయాలకు అతీతుడే జ్ఞానస్వరూపంగా ప్రకాశించేవాడు. పరాశర భట్టారు అభిప్రాయం ప్రకారం శ్రీమన్నారాయణుడు అనంత కళ్యాణ గుణనిధి, భక్తులలో సత్వగుణాన్ని పెంపొందించి వారికి జ్ఞాన, భక్తి ప్రసాదించేవాడు. కాబట్టి శుద్ధ సత్వస్వరూపుడై శుభగుణపూర్ణుడైనవాడే సత్వవాన్. సాత్వికః. ఓం సాత్వికాయ నమః. విష్ణు సహస్రనామంలోని సాత్వికః అనే నామం శుద్ధ సత్వస్వరూపాన్ని సూచిస్తుంది. సాత్విక అంటే సత్వగుణప్రధానుడు, జ్ఞానప్రకాశరూపుడు. ఆది శంకరాచార్యులు ప్రకారం సాత్వికః అంటే శుద్ధ సత్వరూపుడై మాయా గుణత్రయాలకు అతీతుడైన పరబ్రహ్మ. ఆయన ద్వారా జీవులకు జ్ఞానం, శాంతి ప్రస్ఫుటమవుతాయి. సృష్టిలో సత్వగుణాన్ని ఆధారంగా తీసుకుని స్థితి కార్యాన్ని నిర్వహించేవాడు. పరాశర భట్టారు అభిప్రాయం ప్రకారం శ్రీమన్నారాయణుడు అనంత కళ్యాణపూర్ణుడు, భక్తుల హృదయాల్లో సత్వాన్ని వికసింపచేసి వారికి భక్తి, జ్ఞానాలను ప్రసాదించేవాడు. ఆయన స్వరూపమే నిర్మలత్వం, కరుణ, శాంతి. అందువల్ల శుద్ధ సత్వస్వరూపుడై జ్ఞానప్రకాశమూర్తిగా ఉన్నవాడే సాత్వికః. సత్యః. ఓం సత్యాయ నమః. విష్ణు సహస్రనామంలోని సత్యః అనే నామం పరమసత్యస్వరూపాన్ని సూచిస్తుంది. సత్యం అంటే నిత్యసత్తా, త్రికాలాబాధితమైన సత్యం. గత, వర్తమాన, భవిష్యత్కాలాల్లో మార్పులేనివాడే సత్యః. ఆది శంకరాచార్యులు ప్రకారం సత్యః అంటే పరబ్రహ్మమే పరమార్థ సత్యం. జగత్తు మాయాప్రపంచంగా ప్రత్యక్షమైనా ఆయన స్వరూపం మాత్రమే నిత్యసత్యం. పరాశర భట్టారు అభిప్రాయం ప్రకారం శ్రీమన్నారాయణుడు వాగ్దేవతలకు కూడా ఆధారసత్యం. ఆయన సంకల్పం, వాక్యం ఎప్పుడూ అబద్ధం కాదు. భక్తులకు ఇచ్చిన వరప్రదానం తప్పక నెరవేరుతుంది. కాబట్టి నిత్యస్వరూపుడై, వాక్యసత్యపాలకుడై, పరమార్థ సత్యమూర్తి అయినవాడే సత్యః. సత్యధర్మపరాయణః. ఓం సత్యధర్మపరాయణాయ నమః. విష్ణు సహస్రనామంలోని సత్యధర్మపరాయణః అనే నామం సత్యమంటే నిత్యసత్యం, ధర్మమంటే నీతి మరియు కర్తవ్యము, పరాయణః అంటే పూర్తిగా అంకితుడైనవాడు అని భావాన్ని సూచిస్తుంది. ఆది శంకరాచార్యులు ప్రకారం పరబ్రహ్మ స్వరూపమే సత్యం అంటే త్రికాలాబాధిత సత్యం. ఆయన ధర్మానికి మూలకారణుడు మరియు ఆధారభూతుడు. పరాశర భట్టార్మ అభిప్రాయం ప్రకారం శ్రీమన్నారాయణుడు సత్యవ్రత పాలకుడు అంటే భక్తులకు ఇచ్చిన వాగ్దానం తప్పక నెరవేర్చేవాడు. ధర్మస్థాపన కోసం అవతరించి దుష్టులను సంహరిస్తాడు. ఆయన చరితమే సత్యధర్మాలకు జీవంతమైన ఉదాహరణ. కాబట్టి సత్యస్వరూపుడై ధర్మానికి సంపూర్ణంగా అంకితుడైనవాడే సత్యధర్మపరాయణః. అభిప్రాయః. ఓం అభిప్రాయాయ నమః. విష్ణు సహస్రనామంలోని అభిప్రాయః అనే నామం అంతఃసంకల్ప స్వరూపాన్ని సూచిస్తుంది. అభి అంటే సమీపంగా, ప్రాయ అంటే సంకల్పం లేదా ఉద్దేశ్యం. సమస్త జీవుల అంతఃకరణ సంకల్పాలను తెలిసినవాడు, వారి లక్ష్యాలకు పరమగమ్యుడైనవాడు. ఆది శంకరాచార్యులు ప్రకారం అభిప్రాయః అంటే సమస్త చిత్తవృత్తులను ఆత్మసాక్షిగా తెలిసిన పరబ్రహ్మ, జీవుల సంకల్పాలకు అంతర్యాన్నిగా నిలిచేవాడు. పరాశర భట్టారు అభిప్రాయం ప్రకారం శ్రీమన్నారాయణుడు భక్తుల హృదయాభిలాషలను గమనించి శరణాగతుల మంగళకరమైన సంకల్పాలను నెరవేర్చేవాడు. ఆయన సంకల్పమే జగత్తు నిర్వహణకు కారణం. కాబట్టి సమస్త హృదయ సంకల్పాలను తెలిసి దివ్య సంకల్పంతో కృపచేసేవాడే అభిప్రాయః. ప్రియార్హః. ఓం ప్రియార్హాయ నమః. విష్ణు సహస్రనామంలోని ప్రియార్హః అనే నామం
ప్రీతికి అర్హుడైన స్వరూపాన్ని సూచిస్తుంది. ప్రియా అంటే ప్రేమ, ఆనందం. అర్హః అంటే అర్హుడైన వాడు. సమస్త భక్తుల ప్రేమకు, ఆరాధనకు అర్హుడైన పరమాత్మ. ఆది శంకరాచార్యులు ప్రకారం ప్రియార్హః అంటే శుద్ధస్వరూపుడైన పరబ్రహ్మ ప్రేమారాధనలకు యోగ్యుడు. ఆయనలోనే పరమానంద స్వరూపం నివసిస్తుంది. పరాశర భట్టారు అభిప్రాయం ప్రకారం శ్రీమన్నారాయణుడు అనంత కళ్యాణ గుణనిధి. భక్తులు తమ హృదయ ప్రేమను సమర్పించవలసిన పరమగమ్యం ఆయనే. ఆయనకు సమర్పితమైన ప్రేమ భక్తిని పరిపక్వం చేస్తుంది. అందువల్ల సమస్తుల ప్రేమారాధనకు అర్హుడైనవాడే ప్రియార్హః. అర్హః. ఓం అర్హాయ నమః. విష్ణు సహస్రనామంలోని అర్హః అనే నామం ఆరాధనకు, పూజకు యోగ్యుడైన స్వరూపాన్ని సూచిస్తుంది. అర్హ అంటే అర్హత కలిగినవాడు, పూజార్హుడు. సమస్త యజ్ఞాలు, పూజలు, నమస్కారాలు అంతిమంగా ఆయనకే చెందుతాయి. ఆదిశంకరాచార్యుల ప్రకారం అర్హః అంటే పరబ్రహ్మ స్వరూపుడై సర్వకర్మఫలభోక్తగా సమస్తారాధనలకు ఏకైక పాత్రుడు. ఆయనకందా ఉన్నతుడు లేడు. పరాశర భట్టారు అభిప్రాయం ప్రకారం శ్రీమన్నారాయణుడు అనంత కళ్యాణ గుణసంపన్నుడు. అందువల్ల భక్తులు తమ సేవ, ప్రేమ, సమర్పణలను ఆయనకే అర్పించాలి. కాబట్టి పూజార్హుడై సమస్తారాధనల గమ్యుడైనవాడే అర్హః. ప్రియకృత్. ఓం ప్రియకృతే నమః. విష్ణు సహస్రనామంలోని ప్రియకృత్ అనే నామం భక్తులకు ప్రీతికరమైన కార్యాలు చేయువాడని సూచిస్తుంది. ప్రియ అంటే ఆనందకరమైనది, కృత్ అంటే చేయువాడు. భక్తుల హృదయాలకు ఇష్టమైన మంగళకార్యాలను నిర్వహించేవాడు పరమాత్మ. ఆది శంకరాచార్యులు ప్రకారం ప్రియకృత్ అంటే భక్తులకు శుభఫలాలను ప్రసాదించి వారి అంతఃకరణాన్ని శాంతితో నింపేవాడు. పరబ్రహ్మ అనుగ్రహమే నిజమైన ప్రీతికారకం. పరాశర భట్టారు అభిప్రాయం ప్రకారం శ్రీమన్నారాయణుడు శరణాగతుల యోగక్షేమాలను నిర్వహించి వారికి ఇష్టమైన ఫలాలను అనుగ్రహిస్తాడు. ఆయన కృపాకార్యాలే భక్తులకు పరమప్రియమైనవి. కాబట్టి భక్త హృదయాలను ఆనందపరచే మంగళకార్యకర్తయే ప్రియకృత్. ప్రీతివర్ధనః. ఓం ప్రీతివర్ధనాయ నమః. విష్ణు సహస్రనామంలోని ప్రీతివర్ధనః అనే నామం భక్తుల ప్రేమను వృద్ధి చేసేవాడని సూచిస్తుంది. ప్రీతి అంటే ప్రేమ, భక్తి. వర్ధనః అంటే పెంపొందించేవాడు. పరమాత్మ అనుగ్రహంతో భక్తుల హృదయంలో భక్తిరసం అభివృద్ధి చెందుతుంది. ఆదిశంకరాచార్యులు ప్రకారం ప్రీతివర్ధనః అంటే తన సాక్షాత్కారానన్యంతో జీవులలో పరమానందరూప భక్తిని పెంపొందించేవాడు. ఆయన స్వరూపానుభవమే ప్రీతికి మూలం. పరాశర భట్టారు అభిప్రాయం ప్రకారం శ్రీమన్నారాయణుడు భక్తుల ప్రేమను స్వీకరించి మరింతగా అభివృద్ధి చేయడానికి కృపచేస్తాడు. ఆయన కటాక్షమే భక్తి పరిపక్వతకు కారణం. కాబట్టి భక్తుల హృదయంలో ప్రేమను పెంచి దానిని పరిపూర్ణతకు చేర్చేవాడే ప్రీతివర్ధనః.